Hi students, in this class we are going to discuss about various schools of management thought. Dear students, మేనేజ్మెంట్ ఉన్నట్టుండి ఒక రోజులో ఉద్భవించలేదు. ఎంతో మంది గొప్ప గొప్ప మేధావులు ఒక వ్యాపార సంస్థను లేదా ఒక సమూహాన్ని సక్సెస్ఫుల్గా తమ యొక్క లక్ష్యాలను సాధించడానికి గొప్ప గొప్ప సిద్ధాంతాలను వాళ్ళు కనుక్కొని వాటిని అమలుపరిచి ఎన్నో గొప్ప గొప్ప విజయాలు వ్యాపారాలు ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించడంలో వాళ్ళ యొక్క ఐడియాస్ను మనకు సహాయపడ్డాయి. ఆ రకంగా ఆ గొప్ప వ్యక్తులను మనం గుర్తు చేసుకుంటూ వాళ్ళు విలువైన పాఠాలను మేనేజ్మెంట్ సక్సెస్ఫుల్గా ఒక బిజినెస్ను మేనేజ్ చేయడానికి వాళ్ళు ఇచ్చిన సూత్రాలను క్లుప్తంగా వెరీ సింపుల్గా మనము డిస్కస్ చేసుకోవడానికి సంబంధించిన క్లాసే ఈ రోజుటి క్లాసు, దట్ ఈజ్ మేనేజ్మెంట్ స్కూల్స్ సంబంధించిన ఈ కాన్సెప్ట్. సో దాని స్పష్టంగా మనము ఆ కాన్సెప్ట్ను మనము ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాము. సో దట్ ఈజ్ కాల్డ్ schools of management thought. Schools of management thought. So this is the question, my dear students. So అందరికీ డిస్ప్లే అవుతుంది అనుకుంటున్నాను మెసేజ్, లేదంటే నేను నా స్క్రీన్ నుంచే నౌ ఓకే. సో స్కూల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ థాట్ ఇంతకు ముందే చెప్పాను నేను. ఒక వ్యాపారాన్ని సక్సెస్ చేయడానికి ఎంతో మంది ఐడియాలు ఇచ్చారు. వాళ్ళనే మేనేజ్మెంట్ గురూస్ అని మనం అనుకుంటాము. ఆ రకంగా కాలానుగుణంగా ఎన్నో సిద్ధాంతాలు రూపొందించబడ్డాయి, ఆ రకంగా ఎవాల్వ్ చేయబడ్డది. సో వాటిని మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. ద స్కూల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ థాట్ ప్రొవైడ్ వేరియస్ పర్స్పెక్టివ్స్ ఆన్ హౌ ఆర్గనైజేషన్స్ కెన్ బి మేనేజ్డ్ ఎఫెక్టివ్లీ. వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి ఈ ఆలోచనలు మనకు హెల్ప్ అవుతాయి. These schools emerged over time, each focusing on specific aspects of management shaped by the challenges and needs of their era. ఎప్పటికప్పుడు వ్యాపార సంస్థలు నిర్వహించుకోవడంలో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి కొన్ని నిర్దిష్టమైన అంశాలు సహాయపడ్డాయి. ఎప్పటికప్పుడు ఒక్కొక్క అంశం మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అండర్స్టాండింగ్ ది స్కూల్స్ హెల్ప్స్ ఇన్ అనలైజింగ్ డిఫరెంట్ అప్రోచెస్ టు సాల్వింగ్ ఆర్గనైజేషనల్ ప్రాబ్లమ్స్. వ్యాపార వ్యవస్థలో వచ్చే సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ మేనేజ్మెంట్ గురూస్ ఇచ్చిన ఈ ఐడియాస్ను మనం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో నంబర్ 1 ఏమంటే క్లాసికల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్. తర్వాత ఇందులో 3 అంశాలు ఉంటాయి. ఒకటేమో సైంటిఫిక్ మేనేజ్మెంట్, 2 అడ్మినిస్ట్రేటివ్ థియరీ, 3 బ్యూరోక్రాటిక్ మేనేజ్మెంట్. ఇక రెండో దానికి వస్తే బిహేవియరల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్. డియర్ స్టూడెంట్స్, అంటే ప్రవర్తన మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. మొదటి దాంట్లో ఈ క్లాసికల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో సైంటిఫిక్ మేనేజ్మెంట్, శాస్త్రీయ నిర్వహణ పైన, తర్వాత పరిపాలనా సిద్ధాంతం పైన, తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. బ్యూరోక్రాటిక్ మేనేజ్మెంట్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నమాట. వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అదే రెండోది ప్రవర్తనకు సంబంధించిన అంశానికి వస్తే ఇక్కడ కొంతమంది మహనీయులు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇక క్వాంటిటేటివ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, డాటా అన్నమాట. ప్రతి దానికి నిర్ణయం తీసుకోవాలి అంటే ఖచ్చితంగా స్టాటిస్టిక్స్ లాంటి సమాచారానికి సంబంధించిన డాటాకు సంబంధించిన సబ్జెక్టులు అవసరం అవుతాయి. దాన్ని బేస్ చేసుకుని మేనేజ్మెంట్ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అది నెక్స్ట్ సిస్టమ్స్ అప్రోచ్ టు మేనేజ్మెంట్. వ్యాపార వ్యవస్థ అంటే ఎన్నో భాగాల యొక్క కలయిక అన్నమాట. ఆ రకంగా సిస్టమ్స్ అప్రోచ్ మేనేజ్మెంట్కు అన్వయించి మనం అర్థం చేసుకుంటాము. తర్వాత కాంటింజెన్సీ అప్రోచ్ అంటే ఒక పక్కా ప్లాన్ ఉండదు అనమాట. వ్యాపార నిర్వహణకు సిచ్యువేషన్ బట్టి మనం నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. దాన్నే తెలియజేసింది కాంటింజెన్సీ అప్రోచ్ టు మేనేజ్మెంట్. ఇక మోడర్న్ మేనేజ్మెంట్ థియరీ, ఆధునిక నిర్వహణ సిద్ధాంతం. తర్వాత టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్, నాణ్యతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడానికి సంబంధించింది. రైట్.
సో అందులో భాగంగా అంటే మోడర్న్ మేనేజ్మెంట్ థియరీలో క్వాలిటీ మేనేజ్మెంట్, లర్నింగ్ ఆర్గనైజేషన్స్ ఎప్పుడు నిరంతరం నేర్చుకోవడానికి సంబంధించి, తర్వాత సాంకేతికతను మనము కైవసం చేసుకోవడం లేదా బాగా అర్థం చేసుకోవడం. ఇక ఏడోది హ్యూమన్ రిలేషన్స్ స్కూల్. మానవ సంబంధాలను ఎక్కువగా ఎంపసైజ్ చేయాలి. బిజినెస్ సక్సెస్ చేయాలంటే మానవ సంబంధాలు ఎక్కువగా ఎంపసైజ్ చేయాలనేదే హ్యూమన్ రిలేషన్స్ స్కూల్. ఈ రకంగా మనకు 7 రకాల ఐడియాస్, వ్యాపారం నిర్వహించుకోవడానికి 7 రకాల అద్భుతమైన ఐడియాస్ను మనకు అందిస్తుంది. రేపు ప్రొద్దున మీరు ఒక వ్యాపారాన్ని నిర్వహించుకోవాలి అంటే వీటన్నిటిని ఇన్ డెప్త్ మీకు జస్ట్ సుచాయగా వెరీ సింపుల్ గానే మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను ఇప్పుడు. సో మీరు రేపు ప్రొద్దున ఒక వ్యాపారాన్ని నిర్వహించాలి అంటే ఖచ్చితంగా ఈ 7 స్కూల్స్ ఆఫ్ థాట్ మీరు నేర్చుకోవాల్సిందే. దానివల్ల ఏంటి లాభము అంటే మీరు ఒక వ్యాపారాన్ని సక్సెస్ఫుల్ గా ఎట్లా నిర్వహించాలో, సమాజానికి ఎంత నాణ్యమైన సేవలు చేయాలో, ఉద్యోగులకి ఎంత సంతృప్తికరమైన సేవలు అందించాలో, మీకు మీరు వందల వేల కోట్లు ఎట్లా సంపాదించాలో అనే విషయాలను, లోగుట్టును, రహస్యాలను ఈ స్కూల్స్ ఆఫ్ థాట్ మీకు అందిస్తాయి. అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ద స్కూల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ థాట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు ఒక డాక్టర్ దాకా వెళ్తే మనకు ఏదైనా ఒక రోగానికి సంబంధించిన సలహా ఇస్తాడు, టాబ్లెట్లు ఇస్తాడు, రోగం నయం అవుతుంది కదా. అదే వ్యాపారానికి సంబంధించిన అద్భుతమైన సక్సెస్ మనం సాధించాలి అంటే వీళ్ళ యొక్క వివిధ రకాల స్కూల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ థాట్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఇది చేయకుండా మీరు ఎలాంటి వ్యాపారం చేసినా మీరు ఎదురు దెబ్బలు తింటూ నేర్చుకుంటారేమో కానీ ఒక వివేకంతో ముందుగానే ఇతరులు చేసిన తప్పుల నుంచి మనం నేర్చుకోవడం అంటూ ఉండదు. సో ఇతరుల తప్పుల నుంచి, ఇతరుల అనుభవాల నుంచి నేర్చుకోవడానికి ఉపయోగపడేవే ఈ మేనేజ్మెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్. రైట్ నౌ వి షల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. సో ఫస్ట్ ఏమనుకున్నాం డియర్ స్టూడెంట్స్, క్లాసికల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇందులో ఏమున్నాయి? సైంటిఫిక్ మేనేజ్మెంట్. డియర్ స్టూడెంట్స్, ఇక ఒకప్పుడు మనుషులు చాలా స్లోగా పనిచేసేవాళ్ళు. దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఫ్రెడరిక్ డబ్ల్యూ టేలర్ అనే ఇతని ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అంటారు. ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అంటే శాస్త్రీయ నిర్వహణ పితామహుడు అంటారు ఫ్రెడరిక్ డబ్ల్యూ టేలర్ను. సో ఇతను ఏం చేశాడు? మోషన్ స్టడీ, టైం స్టడీ అనే వీటిని బాగా కాన్సన్ట్రేట్ చేశాడు. మోషన్ స్టడీ, టైం స్టడీ అంటే అతి తక్కువ టైంలో పనిని చేయడము, లేదంటే ఏదైనా ఒక పనిని చేయడానికి సంబంధించి వేగవంతంగా ఎలా చేయొచ్చు అనే దానికి సంబంధించి అనమాట. షార్ట్ కట్స్ మీకు తెలిసే ఉంటుంది. మనము ఏదన్నా ఒక ఊరికి పోవాలి అంటే కొండ దాటిపోవాలి, లేదంటే కొండ దాటిపోవాలి అంటే కష్టం, ఎక్కలేము. అలాంటప్పుడు ఏం చేస్తాము? ఆ కొండ చుట్టూను వెళ్ళాలి. కొండ చుట్టూ వెళ్ళాలంటే ఒక 40 కిలోమీటర్స్ అవుతుంది. అదే కొండలోనే మనం ఒక టన్నల్ వేసాం అనుకోండి, జస్ట్ విత్ ఇన్ 1 to 2 కిలోమీటర్స్ మనకు దాదాపు 38 కిలోమీటర్స్ ఆదా అవుతుంది. ఆ రకంగా మోషన్ స్టడీ అన్నమాట. ఏమన్నా కొన్ని పనులు మనము స్లోగా తిరిగి చేస్తుంటే వాటిని షార్ట్ కట్లో ఎలా చేయొచ్చు అనే దానికి సంబంధించింది మోషన్ స్టడీ. ఇట్లాంటి ఐడియాస్ ఇచ్చాడనమాట ఫ్రెడరిక్ డబ్ల్యూ టేలర్, విల్సన్ టేలర్ అంటాము. ఓకే, సో పనిలో ప్రామాణికత తీసుకురావడము, ఆధునిక శాస్త్రీయ పద్ధతులను చేశాడు. ఓకే, టైం స్టడీ, స్టాండర్డైజ్ టూల్స్, టాస్క్ స్పెషలైజేషన్ అంటే ఎవరికి ఒక పనిలో మంచి నిపుణత ఉంటే వాళ్ళకి ఆ పని అప్పగించడమే టాస్క్ స్పెషలైజేషన్ అంటే. రైట్, సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్స్. ఓకే, అది. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ థియరీ. డియర్ స్టూడెంట్స్, హెన్రీ ఫయల్ అనే ఇతన్ని ఫాదర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటారు, ఫాదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్ అంటాము. ఇతను 14 ప్రిన్సిపల్స్ ని కనుగొన్నాడు, చాలా అద్భుతమైన ప్రిన్సిపల్స్. వాటిలో ముఖ్యంగా ఏమంటే డివిజన్ ఆఫ్ లేబర్, డిసిప్లైన్, లేదంటే యూనిట్ అంటే ఎస్పిరిట్ డీకోప్స్, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, ఇట్లా చాలా అద్భుతమైన 14 ప్రిన్సిపల్స్ ని ఇతను కనుగొన్నాడు. అవి యూనివర్సల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటారు. వాటి హెల్ప్ తో
ఏమాత్రం సమస్యలు రాకోకుండా వ్యాపారం నిర్వహించవచ్చు అని ఇతను ప్రతిపాదిస్తాడనమాట. ఇతను ప్లానింగ్, ఆర్గనైజింగ్, కమాండింగ్, కోఆర్డినేటింగ్, కంట్రోల్కి సంబంధించిన ప్రిన్సిపల్స్ను ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తాడు. ఓకే, ఇన్ఫోసిస్ ఎగ్జాంపుల్ మనము ఈ ఫాయిల్ ప్రిన్సిపల్స్ ద్వారా అప్లై చేసి అర్థం చేసుకోవచ్చు. ఇక బ్యూరోక్రాటిక్ మేనేజ్మెంట్ అంటే గవర్నమెంట్ సిస్టమ్ లాగా అన్నమాట. అంటే అందులో ఏముంటాయి, ఒక స్ట్రక్చర్డ్ హైరార్కీ ఉంటుంది. ఎగ్జాంపుల్ మన కాలేజ్ విషయానికి వస్తే ఫస్ట్ కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఉంటారు. తర్వాత 4 జిల్లాలు కలిపి ఆర్జేడి ఉంటారు. ఆ తర్వాత కాలేజీకి వచ్చేసరికి ప్రిన్సిపల్ ఉంటారు. ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఇన్ఛార్జెస్ ఉంటారు. ఆ తర్వాత లెక్చరర్స్ ఉంటారు. ఇది హైరార్కీ అన్నమాట. అంటే మొదటి పొజిషన్, రెండో పొజిషన్, మూడో పొజిషన్, నాలుగో పొజిషన్, ఐదో పొజిషన్, దాన్ని హైరార్కీ అంటాం. నిచ్చెనలాగా రైట్ స్టూడెంట్స్, నిచ్చెనలాగా. అదేవిధంగా క్లియర్ కట్గా రూల్స్ ఉంటాయన్నమాట, వాటిని పాటించాలి. తర్వాత సంబంధాలన్నీ కూడాను అధికారిక సంబంధాలు అనమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా పడితే అట్లా మనం ఇన్ఫార్మల్గా మాట్లాడేకుండదు, ఇన్ఫార్మల్గా ఉండదు. అట్లాంటి దాన్ని ఇతను మ్యాక్స్ వెబర్ అనే అతను ఎంఫసైజ్ చేశాడు. ఓకే, ఇందులో అధికారం, హైరార్కీ, ఇంపర్సనల్ రిలేషన్షిప్స్, పర్సనల్ రిలేషన్షిప్స్ ఉండవు, అన్ని ఫార్మల్ రిలేషన్షిప్సే ఉంటాయన్నమాట. అది సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియన్ రైల్వేస్ సంబంధించింది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాన్ని మీరు చదువుకున్న అర్థమవుతుంది. టైం తక్కువగా ఉండడం వల్ల నేను మిగతా వాటికి నేను వెళ్తూ ఉన్నాను. బిహేవియరల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్. డియర్ స్టూడెంట్స్, మనిషి యొక్క ప్రవర్తన చాలా ఇంపార్టెంట్ అని తెలియజేసేదే బిహేవియర్స్. అంటే మనిషి యొక్క ప్రవర్తనను అర్థం చేసుకోవాలి, మనిషికి ఏం కావాలో అది తెలుసుకోవాలి, దాన్నే మోటివేషన్ అంటాం. అదేవిధంగా ఉద్యోగి మనిషి అంటే ఇక్కడ ఉద్యోగి అనే అర్థం. ఉద్యోగిని సంతృప్తి పరిచే విధంగా కంపెనీ యొక్క టాప్ లెవెల్ మేనేజ్మెంట్ థింక్ చేయాలి అని. దీన్ని ప్రతిపాదించిన మహనీయులు ఎవరంటే ఎల్టన్ మాయో, అబ్రహాం మాస్లో, తర్వాత డగ్లస్ మెక్గ్రెగర్. వీళ్ళు అద్భుతమైన థీరీస్ను ప్రతిపాదించారు. సో వీళ్ళు ప్రతిపాదించిన థీరీస్ యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే, ప్రతి ఉద్యోగికి మంచిగా రెస్పెక్ట్ ఇవ్వాలి, అతను పనిచేసేటట్టుగా ప్రేరణ ఇవ్వాలి, అతను సంతృప్తి పరిచేటట్టుగా మన యొక్క చర్యలు ఉండాలి. అప్పుడు మాత్రమే సంస్థ కోసం బాగా కష్టపడతారని తెలియజేసేదే ఈ బిహేవియరల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్. ఓకే, ఎల్టన్ మాయో హాత్రోన్ స్టడీస్ ద్వారా వాళ్ళ వ్యక్తుల యొక్క ప్రవర్తనను అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఏం కావాలనే విషయం కనుగొన్నాడు. తర్వాత మాస్లో 5 రకాల అవసరాలు ఉంటాయి మనిషికి అనే విషయాన్ని కనుగొన్నాడు. వాటిని డెప్త్గా మనం చదువుకోవచ్చు డియర్ స్టూడెంట్స్. తర్వాత థియరీ ఎక్స్, థియరీ వై. థియరీ ఎక్స్ అంటే వీళ్ళు ప్రతిదానికి నిర్ణయం తీసుకోలేరు, ప్రతిదానికి అధికారుల మీద ఆధారపడతారు అని. థియరీ వై ఏం తెలియజేస్తుంది అంటే సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఇతరుల మీద ఆధారపడకుండా పని చేయగలిగే వ్యక్తులు అని. ఈ రకంగా బిహేవియరల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ తెలియజేస్తుంది. అది మనం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఓకే, సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ అండ్ సాటిస్ఫాక్షన్ త్రూ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ కెరీర్ గ్రోత్ ఆపర్చునిటీస్ అలైనింగ్ విత్ బిహేవియరల్ ప్రిన్సిపల్స్, ఇది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, క్వాంటిటేటివ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్. డియర్ స్టూడెంట్స్, వ్యాపారంలో మనం సక్సెస్ సాధించాలి అంటే ఖచ్చితంగా మనకు దత్తాంశం, క్వాంటిటేటివ్ అంటే దత్తాంశం అనమాట. మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, తర్వాత ఆపరేషన్స్ రీసెర్చ్, ఇవన్నీ కూడాను నిర్వహణ సమస్యలు తీర్చడానికి హెల్ప్ అవుతాయి. కాబట్టి వాటి మీద కూడాను కాన్సన్ట్రేట్ చేయాలా అని రికమెండ్ చేసేదే క్వాంటిటేటివ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్. అంటే డెసిషన్ మేకింగ్, రిసోర్స్ అలొకేషన్ అండ్ ఎఫిషియన్సీ త్రూ క్వాంటిటేటివ్ టెక్నిక్స్. అంటే మనతో క్వాంటిటేటివ్ అంటే మనం ఏదైనా కానీ వేలు, లక్షలు, కోట్లలో కొలిచే సంఖ్యాపరంగా కొలిచే దత్తాంశాన్ని అనమాట. సంఖ్యాపరంగా కొలిచే విధానంలో చేస్తే నిర్ణయాలు తీసుకోవడం ఇబ్బందిగా ఉండదు. కాబట్టి ఏదైనా వ్యాపారానికి సంబంధించిన సమస్యలు వస్తే దానికి డాటా కలెక్ట్ చేసి సరైన నిర్ణయం తీసుకోవడానికి ఈ క్వాంటిటేటివ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ హెల్ప్ చేస్తుంది అని వీళ్ళు చేశారు. ఓకే, దీనికి సంబంధించిన పైనీర్స్ ఎంతో మంది ఉన్నారు, ఇక్కడ పేర్లు తెలియచేయడం జరగలేదు. ఫ్లిప్కార్ట్ చూడండి, అది ఎంత డిమాండ్ ఉంది. ఈ కామర్స్ ఇన్స్టిట్యూట్ అని మీకు తెలుసు కదా, అది ఈ కామర్స్ బిజినెస్ ఆర్గనైజేషన్. సో డిమాండ్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఎంత స్టాక్ పెట్టుకోవాలనే విషయాల్లో
ఖచ్చితంగా స్టాటిస్టిక్స్ యొక్క హెల్ప్ తీసుకుంటుంది. అట్లా నెక్స్ట్ సిస్టమ్స్ అప్రోచ్ టు మేనేజ్మెంట్. డియర్ స్టూడెంట్స్, సిస్టమ్స్ అప్రోచ్ అంటే వ్యాపార సంస్థ అంటే ఒక ఒక భాగం కాదు, ఎన్నో భాగాల యొక్క కలయిక అన్నమాట. అంటే రిసోర్సెస్ ఉంటాయి. రిసోర్సెస్ అంటే మెన్, మెషన్స్, మెటీరియల్స్, మెథడ్స్, మనీ. ఈ 5 కూడా రిసోర్సెస్ అనుకోవచ్చు. వాటి సహాయంతో వివిధ రకాల ప్రక్రియలను చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ అంటే ఫినిష్డ్ ప్రోడక్ట్ అన్నమాట, పూర్తి తయారైన వస్తువు. ఎప్పుడు అవుతుంది? ఇవన్నీ ఉండాలి మనకు. ఫస్ట్ మెన్, మెటీరియల్, మెషన్స్, మెథడ్స్, మనీ ఇవన్నీ ఉంటే వాటిని వివిధ రకాల ప్రక్రియలతో చివరికి మనకు పూర్తిగా తయారైన ఒక వస్తువుని మనము చేయడం జరుగుతుంది. ఈ రకంగా తెలియచేసేది సిస్టమ్స్ అప్రోచ్ అన్నమాట. రైట్ స్టూడెంట్స్? రైట్. అమూల్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అమూల్ అనేది పాల ఉత్పత్తికి సంబంధించిన పాలను ఉత్పత్తి చేసి వాటిని డైరీకి పోవడానికి సంబంధించింది రైతులతోనూ ఉద్యోగులతోనూ సమన్వయం చేసుకొని ఒక అద్భుతమైన సహకార వ్యవస్థగా రూపుదిద్దిన కంపెనీనే అమూల్ కంపెనీ. ఇక కాంటింజెన్సీ అప్రోచ్ అంటే ఏమంటే స్థిరంగా రూల్స్ పట్టుకొని మనం వేలాడము, సిచ్యువేషన్ బట్టి నిర్ణయాలు తీసుకుంటామని తెలియజేసేదే కాంటింజెన్సీ అప్రోచ్. అంటే దెర్ ఈజ్ నో వన్ సైజ్ ఫిట్స్ ఆల్. అంటే ఎగ్జాంపుల్ మన గవర్నమెంట్ స్కూల్స్లో జనరల్గా ఏం చేస్తుంటారు, ఏజ్ని బట్టి డ్రెస్సెస్ కుట్టి జనరల్గా ఇచ్చేస్తుంటారు. అలా కాదు ఇక్కడ. సిచ్యువేషన్ బట్టి, డిమాండ్ని బట్టి నిర్ణయం తీసుకోవడానికి సంబంధించింది అనమాట. సో ఎప్పటికప్పుడు సమస్యలు వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు వివిధ రకాల సమస్యలను పరిష్కార మార్గాలు కనుక్కోవాలి. సిచ్యువేషన్ బట్టి మనం నిర్ణయం తీసుకోవడం అనేది ఇక్కడ. అంటే ఇట్ డిపెండ్స్, అంటే సిచ్యువేషన్ పైన డిపెండ్ అయి ఉంటుందని తెలియచేసేది కాంటింజెన్సీ అప్రోచ్. అంటే 10 రోజుల తర్వాత తీసుకునే నిర్ణయాన్ని ఇప్పటి నుంచి ఆలోచించి ఎట్లా చేయాలని నిర్ణయించుకోవాల్సిన అవసరం లేదు. ఆ సిచ్యువేషన్ బట్టి తీసుకోవాలి అని తెలియచేసేదే కాంటింజెన్సీ అప్రోచ్ అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, జొమాటో పాండమిక్ అప్పుడు ఏం చేసింది? గ్రోసరీ డెలివరీకి సంబంధించిన ఐడియాను కనుక్కునేది. అంటే సిచ్యువేషనల్ అనమాట. అప్పటికప్పుడు గ్రోసరీ డెలివరీకి సంబంధించి జొమాటో ఒక అద్భుతమైన యాప్ను కనుక్కొని దాని ద్వారా సరుకులు, ఫుడ్ అన్నీ డెలివరీ చేయడానికి సంబంధించిన ఐడియా అనమాట. అది ఎలా వచ్చిందంటే ఆ డిమాండ్ చేసింది అనమాట. కాంటింజెన్సీ థింకింగ్ అప్పటికప్పుడు అనమాట అది. ఇక మోడర్న్ మేనేజ్మెంట్ థియరీలో భాగంగా టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇదేం తెలియజేస్తుందంటే కస్టమర్లకు నాణ్యమైన వస్తువులను, సేవలను అందించాలని తెలియజేస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మారుతి సుజుకి టీకేఎం ప్రాక్టీస్ చేయడం. లర్నింగ్ ఆర్గనైజేషన్స్. డియర్ స్టూడెంట్స్, ఎప్పుడో నువ్వు డిగ్రీ చదువుకునేటప్పుడు మాత్రమే కొత్త అంశాలు నేర్చుకోవడం కాదు, నిరంతరం అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ నుంచి మిడిల్ లెవెల్, లోవర్ లెవెల్ మేనేజ్మెంట్ వీళ్ళందరూ కూడాను నిరంతరం నేర్చుకుంటూ ఉండాలని తెలియచేసేదే ఈ కాన్సెప్ట్ అన్నమాట. తర్వాత టెక్నాలజీ డ్రైవన్ మేనేజ్మెంట్ అంటే ఏమి? నిరంతరం కొత్త సాంకేతికను మనము ఎప్పటికప్పుడు అలవర్చుకోవాలి అనేది అనమాట. మీకు తెలిసే ఉంటుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎప్పటికప్పుడు కొత్త యాప్లు నేర్చుకొని అప్డేట్ అవుతూ ఉంటారు. ఆ రకంగా వాళ్ళు వాళ్ళ యొక్క జీతాలను, పొజిషన్స్ని పెంచుకుంటూ ఉంటారు. రైట్. దానికి ఎగ్జాంపుల్ బైజూస్ అంట, రిలయన్స్ జియో ఇట్లా ఉన్నాయి. ఇక లాస్ట్ వన్ మై డియర్ స్టూడెంట్స్, హ్యూమన్ రిలేషన్స్ అప్రోచ్. మానవ సంబంధాల పాఠశాల లేదా స్కూల్. ది స్కూల్ ఎంపసైజ్ ద రోల్ ఆఫ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అండ్ సోషల్ నీడ్స్ ఇన్ ద వర్క్ ప్లేస్. పని చేసే చోట పరస్పర వ్యక్తుల మధ్య సంబంధాలకు, సామాజిక అవసరాలకు ఇది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. దీనికి పయనీర్స్ ఎవరంటే ఎల్టన్ మాయో, చెస్టర్ బెర్నార్డ్. వీళ్ళు ఉద్యోగుల యొక్క సంక్షేమము, ఉద్యోగుల యొక్క సంతృప్తి, ఇవి రెండూ కూడాను హయ్యర్ ప్రొడక్టివిటీకి దారి తీస్తాయి అంటారు. హయ్యర్ ప్రొడక్టివిటీ అంటే అత్యంత ఎక్కువ ఉత్పాదకత ఎప్పుడు సంస్థకు లభిస్తుంది అంటే మనము మన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులను సంతృప్తి పరిచినప్పుడు, వాళ్ళ యొక్క బాగోగులు చూసుకున్నప్పుడు మనకు మంచి ఉత్పాదకత, మంచి లాభాలు లభిస్తాయి అని. సో దాన్నే టీసీఎస్ ఫాలో అవుతుంది, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఓకేనా? సో అది తన యొక్క కంపెనీలో ఉద్యోగులకు అనుకూలంగా మంచి వాతావరణాన్ని, పనిచేసే గంటలు కావచ్చు, లేదంటే వాళ్ళకి ఎక్కడ ఇష్టమైతే అక్కడ, ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు పనిచేసే విధంగా వాళ్ళ యొక్క ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, సంక్షేమ చర్యలు తీసుకుంటూ వాళ్ళను ఎప్పటికప్పుడు
సంతృప్తి పరుస్తూ వివిధ రకాల డిమాండ్స్ ను అంగీకరిస్తుంది. ఓకే, సో అది హ్యూమన్ రిలేషన్స్ స్కూల్. ఈ రకంగా 7 స్కూల్స్ ఉన్నాయి, మేనేజ్మెంట్ స్కూల్స్. సో ఇవి 7 కూడా చాలా ఇంపార్టెంట్. సో వీటన్నిటిని మనం ఇన్డెప్త్ గా మీరు బాగా చదువుకోవచ్చు. సో టైం అయిపోతుంది కాబట్టి ఇంతటితో కంక్లూడ్ చేస్తున్నాను. ఈ రోజు మనం 2 అంశాలు మనం డిస్కస్ చేసుకున్నాము. దయచేసి మీరు 1కి 2 సార్లు వినండి, అర్థం చేసుకోండి, వచ్చి దగ్గర